హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. సో మన తెలుగు గీత కార్యక్రమానికి ప్రతిరోజు కూడా ఒక చక్కని భగవద్గీత శ్లోకంతో మన యొక్క ఉదయాన్ని దైవ ప్రార్థనలతోటి భగవంతుని యొక్క సేవతోటి భగవద్గీత పఠనంతో మనము ప్రారంభిస్తున్నాము. సో అందరికీ కూడా మన యొక్క తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో మన కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్ చైతన్య, పామనదేవ్, పంచతత్వ సో అందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ రోజు చక్కగా మాకు భగవద్గీత శ్లోకం అర్థమయ్యి దాన్ని మేము మా జీవితంలో చక్కగా ఇంప్లిమెంట్ చేసేలా చూడండి స్వామి అని చెప్పేసి మనందరూ కూడా భగవంతుని ప్రార్థించుకుందామండి, జగన్నాథుణ్ణి. సో మన కార్యక్రమంలో ముందుకు వెళ్దాము, ప్రార్థనలు చేసుకుందాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము 3వ అధ్యాయము కర్మయోగంలో ఉన్నామండి. చాలా చక్కని శ్లోకం. ఈరోజు 30వ శ్లోకం చూస్తున్నాం మనము. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగత జ్వరః. కావున ఓ అర్జున, నన్ను కూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయుము. చాలా చక్కని శ్లోకం అండి ఈరోజు మనం చూస్తున్నాము. సో ఈ శ్లోకం ఏంటంటే కనుక మనకి నిష్కామ కర్మయోగం నుంచి మనల్ని భక్తి యోగానికి తీసుకుని వెళ్తుంది అనమాట ఈ యొక్క శ్లోకం అనమాట. ఇదేంటంటే మన యొక్క ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట, ట్రాన్సిషన్ శ్లోక అనమాట, చాలా ఇంటర్ కనెక్టింగ్ శ్లోక అనమాట. సో మనం చూసాం 27వ శ్లోకంలో. సో ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశా అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. అందులో స్వామి చెప్పారు మనకి. సో ఏవైతే కనుక మన యొక్క కర్మలన్నీ కూడా జరుగుతున్నాయో అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయండి? ప్రకృతి యొక్క త్రిగుణాల ద్వారా అవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రకృతి త్రిగుణాలే అవన్నీ కూడా చేపిస్తున్నాయి అన్నమాట అవన్నీ కూడా. కానీ ఎవరు జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ కర్మలన్నింటినీ కూడా నేనే చేసేస్తున్నాను అని అనుకుంటారు అనమాట. ఆ కర్మలన్నింటినీ కూడా నేనే చేస్తున్నాను, నా వల్లే జరుగుతున్నాయి, అంతా నేనుండడం మూలంగానే జరిగింది ఇవన్నీ కూడా అని అనుకుంటారు అనమాట. సో మనం ఏంటంటే ఆ కర్మల్లో కూడా మనం ఏంటంటే జస్ట్ ఒక చిన్న ఫ్యాక్టర్ అంతే అనమాట, ఏదైనా ఒక పని జరగాలంటే కనుక. సో అది కూడా తర్వాత చెప్పారు. ముందు శ్లోకంలో కూడా మనం చూసాం, ప్రకృతి యొక్క గుణాల్లో మోహ వశులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? సంపూర్ణముగా నియుక్తులై వాళ్ళు సంగత్వాన్ని కలిగి ఉంటారు అనమాట. సో అజ్ఞానం కారణంగా వాళ్ళు ఏమనుకుంటారు? మొత్తం అంతా కూడా మేమే చేస్తున్నాము, నా వల్లే జరుగుతుంది మొత్తం, నేను లేకపోతే కనుక ఏది జరగదు అని చెప్పని వాళ్ళు అనుకుంటారు అనమాట. స్వామి ఏం చెప్పారు? అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని కూడా స్వామి చెప్పడం జరిగింది. కానీ భక్తులు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి స్వామి దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. సో అది భక్తుల యొక్క గొప్పదనం అనమాట. సో ఈ శ్లోకంలో మనము ఏం చూడబోతున్నాము అని అంటే కనుక, సో చాలా చక్కని శ్లోకం అనమాట. ఇదేంటంటే కనుక ఇప్పటిదాకా మనకి ఏం చెప్పామంటే కనుక మనం ఏం నేర్చుకున్నాం? మనము నిష్కామ కర్మయోగం గురించి నేర్చుకున్నాం అనమాట.
అంటే కనుక సో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మనం ఏ విధంగా కర్మలు చేయాలి అనేటువంటి నిష్కామ కర్మయోగం గురించి మనం నేర్చుకున్నాం అన్నమాట. కానీ ఈ శ్లోకం ఏంటంటే కనుక భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెప్తుంది అనమాట ఈ యొక్క శ్లోకం. సో ఏ ముఖ్య ఉద్దేశం ఏమిటి భగవద్గీత అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఏం చెప్తున్నారు మనకి ఈ యొక్క శ్లోకంలోను, మనము ఎలా చేయాలి, మనము ఈ యొక్క పనులన్నీ ఎలా చేయాలి అంటే కనుక స్వామిని గూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. కలిగి ఉండి మనము ఎటువంటి ఫలాపేక్ష అదే విధంగా మమత్వము కూడా కలగకుండా కర్మలన్నిటినీ చేసి సో వాటిని స్వామికి అర్పించాలన్నమాట. సో రకరకాలైనటువంటి విషయాలు స్వామి చెప్పారు, అవి ఏంటనేటువంటిది ఒక్కొక్కటి మనం చూద్దాం అన్నమాట. సో మొత్తం ఏం చేయమన్నారు, ముందుగా స్వామికి ఆ యొక్క కర్మ యొక్క ఫలితాలన్నింటినీ కూడా స్వామికి అర్పించమన్నారు. ఎలాగ అర్పించమన్నారు అని అంటే కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక స్వామి మీద పూర్తిగా మనం ఆధారపడి భగవంతుడు శ్రీకృష్ణుడి మీద పూర్తిగా ఆధారపడి మనము పూర్తి జ్ఞానంతో పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి మనము ఆ యొక్క పనులన్నిటిని కూడా చేయాలి, స్వామికి అర్పించాలన్నమాట. సో రెండవది ఏంటి మనకి అంటే కనుక నిరాశీర్ అని చెప్పారు. అంటే కనుక మన యొక్క పర్సనల్ సొంత కోరికలు ఫలాపేక్ష లేకుండా మనం చేయాలని చెప్పారు. ఇంకా మూడోది ఏంటంటే కనుక నిర్మము భూత్వా, అంటే ఎటువంటి ఓనర్షిప్ అన్నమాట, నేనే యజమానిని అనేటువంటి భావన లేకుండా చేయమన్నారనమాట. సో ఆ విధంగా మన యొక్క కర్మలన్నీ కూడా చేయమన్నారనమాట. సో మనం చూస్తే కనుక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం కళ్ళ ముందే చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట, కానీ మనం పట్టించుకోమన్నమాట అవన్నీ కూడా. సో అలాగే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒక లైఫ్ అన్నమాట, ఒక వ్యక్తి యొక్క లైఫ్ అన్నమాట ఏమిటి అనేది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. సో ఎవరంటే కనుక జాన్ డి రాక్ ఫెల్లర్ అని చెప్పేసి ఆయన అమెరికాలో గొప్ప బిలియనీర్ అన్నమాట ఆయన. సో చాలా చాలా డబ్బున్న వ్యక్తి అన్నమాట. సో ఆయన అమెరికాలో చూస్తే కనుక మొట్టమొదటి బిలియనీర్ అన్నమాట, చాలా రిచెస్ట్ పర్సన్. ఆయన సమయంలో ఆయన చాలా ధనవంతుడు అన్నమాట, నెంబర్ 1 అన్నమాట ప్రపంచంలోని. 25 సంవత్సరాలకి ఏంటంటే గనక ఆయన అమెరికాలోని ఒక పెద్ద ఆయిల్ రిఫైనరీస్ ని ఆయన కంట్రోల్ చేశాడు అనమాట, ఆయనదే అనమాట ఆయిల్ రిఫైనరీ. 31 సంవత్సరాలకు వచ్చేసరికి ఏంటంటే గనక ఆయనకి ప్రపంచంలోనే పెద్ద ఆయిల్ రిఫైనరీ ఉందన్నమాట ఆయనకి. ఇంకా 38 సంవత్సరాలకు వచ్చేసరికి ఆయన ఏంటంటే గనక మొత్తం అమెరికాలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ లో 90 వంతు ఆయనదే అనమాట, 90%. అంటే వర్చువల్ గా మొత్తం మోనోపోలీ ఆయనది, మొత్తం ఆయిల్ రిఫైనింగ్ బిజినెస్ అంటే అమెరికాలో మొత్తం అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ఇంకా 50 సంవత్సరాలుగా ఆయన ఏమైపోయాడంటే కనుక అమెరికాలో అందరికన్నా చాలా గొప్ప ధనవంతుడు అయిపోయాడు. సో అది 50 సంవత్సరాల వరకు ఆయన యొక్క అచీవ్మెంట్ అన్నమాట. కానీ ఏమైందంటే కనుక 53 సంవత్సరాలకు వచ్చేసరికి ఆయనకి ఏమైంది, ఒక వింత జబ్బు వచ్చింది అనమాట ఆయనకి. చాలా జబ్బు పడిపోయాడు ఆయన, చాలా ఆరోగ్యం పాడైపోయింది అనమాట. ఎలా అయిపోతుందంటే కనుక ఆయనకి నిద్ర ఉండేది కాదనమాట, నిద్ర పట్టదు అనమాట ఆయనకి. మొత్తం శరీరం అంతా కూడా పూర్తిగా నొప్పులు అనమాట, ఫుల్ పెయిన్. ఆయన మొత్తం జుట్టు ఏదైతే ఉందో జుట్టు, ఆయన శరీరం మీద ఉండేటువంటి వెంట్రుకలు అన్ని కూడా మొత్తం రాలిపోవడం మొదలు పెట్టినాయి అనమాట. సో ఆయనకి నిద్ర లేదు, ఒక ఆనందం లేదు. సో తినడానికి కూడా ఏది కూడా ఆయనకి సహించట్లేదు అనమాట ఆయనకి. సో ఆయన ఏంటి, ప్రపంచంలోనే అధికమైనటువంటి ధనవంతుడు, ఏది కావాలన్నా సరే ఆయన కొనుక్కోవచ్చు, చిటికలేస్తే కనుక ఆయన చేతికి వచ్చేస్తాయి అనమాట. కానీ అటువంటి వ్యక్తి ఏమైందంటే కనుక ఆయనకి ఏం తినగలడంటే కనుక ఏదో కొంచెం సూపు, అదే విధంగా ఏదో క్రాకర్స్ అలాంటివి ఏవో చిన్న చిన్నవి డైజెస్ట్ అయ్యే మాత్రం తినగలడు అనమాట. సో ఆయన ఏం చేశాడంటే కనుక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు, గొప్ప గొప్ప డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్తే కనుక ఏమైంది, గొప్ప డాక్టర్స్ అందరూ కూడా చెప్పేశారు ఆయనకి, ఇంకా మాక్సిమం అంటే కనుక మీరు ఒక ఏడాది బతుకుతారేమో, అంతకన్నా ఎక్కువైతే కనుక మా మందులతోటి మా వల్ల కెపాసిటీ తోటి మేము బతికించలేమో అని చెప్తారనమాట. సో ఆయన అలాగే బాధపడుతూ ఉంటాడు. సో బాధపడుతూ ఉంటే కనుక ఒక రోజు రాత్రి సడన్ గా నిద్ర లేచిన టైంలో ఆయనకు ఒక ఆలోచన వస్తుంది అనమాట. సో నేను ఎలాగో చనిపోతాను, ఇంకా చనిపోయే స్టేజ్ కి దగ్గరకు వచ్చాను. సో నా దగ్గర బోల్డ్ ఆస్తుంది, ఇదంతా కూడా నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను నేను. సో దీన్ని ఏమైనా నేను సదుపయోగం చేయాలి అనేటువంటి ఒక కోరిక, ఆలోచన వస్తుంది అనమాట ఆయన. సో వెంటనే ఆ రోజు ఉదయాన్నే ఆయనకు ఉన్నటువంటి గొప్ప గొప్ప లాయర్లు ఉంటారు కదండి, పెద్ద పెద్ద అంత బిజినెస్ ఎంపైర్ అంటే ఆయనకి అటార్నీ, లాయర్స్ ని, డాక్టర్స్ ని, వాళ్ళ యొక్క వీళ్ళు క్యాషియర్స్ ఎవరైతే కనుక వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించారనమాట. పిలిపించి ఆయన ఒక విషయం చెప్తాడు, సో నేను ఇంక చనిపోయేలాగా ఉన్నాను, సో నా ఆస్తి అంతా కూడా ఏం చేస్తానంటే కనుక ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాను నేను. ఆ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ ఫౌండేషన్ చారిటీ వర్క్ కోసం పెడతాను, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అని చెప్పేసి.
సో డాక్టర్స్ ని కూడా పిలిపించారనమాట ఆయన. పిలిపించి చెప్తారనమాట, సో ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు ఏంటంటే కనుక గొప్ప గొప్ప జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ట్రీట్ చేయడానికి మీరు మందులు అవన్నీ కూడా కనిపెట్టండి అని చెప్తారనమాట. సో ఆయన ఏం చేస్తాడో ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారు. ఆయన దగ్గర ఉన్న ధనాన్ని, చాలా ధనాన్ని అంతా కూడా ఆ ఫౌండేషన్ కి చారిటీ వర్క్ కోసం స్టార్ట్ చేస్తాడు, పంపిస్తాడు అనమాట. సో దానికి రిజల్ట్ ఏమైంది అని అంటే కనుక గొప్ప గొప్ప మందులన్నీ కూడా కనుక్కున్నారనమాట డాక్టర్స్ ఆయన ఫౌండేషన్ ద్వారా. సో పెన్సిలిన్ కనుక్కున్నారు. సో అదే విధంగా మలేరియా జబ్బుకి క్యూర్ కనుక్కున్నారు. అదే టీబీ, ట్యూబర్క్యులోసిస్ కి, అదే విధంగా డిప్టీరియా, వీటిలన్నిటికీ కూడా జబ్బుకి మందులు కనుక్కున్నారు అనమాట, వ్యాక్సిన్స్ అవన్నీ కూడా. సో ఇదంతా కూడా వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో ఆయనకున్న డబ్బులన్నీ కూడా సంపాదించుకున్నాడు, అదంతా కూడా చారిటీకి వాడాడు. కానీ ఈ స్టోరీలో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, అమేజింగ్ పార్ట్ ఏంటంటే కనుక, ఎప్పుడైతే కనుక ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఈ యొక్క ఫౌండేషన్ కి డైవర్ట్ చేయడం మొదలు పెట్టాడో, వెంటనే ఆయన బాడీ కెమిస్ట్రీలో చేంజెస్ వచ్చినాయి అనమాట. చేంజెస్ వచ్చి మెల్లిమెల్లిగా ఏమైంది, ఆయన యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవడం మొదలు పెట్టింది అనమాట. ఆయన ఆరోగ్యం బాగవుతూ వచ్చింది అనమాట, మెల్లిమెల్లిగా మంచిగా అవుతుంది ఆయన యొక్క ఆరోగ్యం, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో 53 సంవత్సరాలకి చనిపోతాడు అనుకున్నటువంటి వ్యక్తి ఆయన చూస్తే కనుక 98 సంవత్సరాలు బతికాడు ఆయన. 53 సంవత్సరాలకి ఇంకా ఆయన చనిపోతాడని చెప్పి డాక్టర్ డిక్లేర్ చేసేసారు ఇంకా. కానీ ఆయన 98 సంవత్సరాలు బతికాడు అనమాట ఆ విధంగా ఆయన. సో ఆయన కంటిన్యూ చేస్తున్నాడు అనమాట, ఆయన నేర్చుకున్నాడు అనమాట. సో ఆయన డైరీలో చనిపోయే ముందు ఆయన డైరీలో రాసుకున్నాడు అనమాట, సుప్రీం ఎనర్జీ ఏదైతే ఉందో అది నాకు ఒక విషయాన్ని నేర్పింది. ఏంటంటే గనక ఈ సంపద ఏదైతే ఉందో అదంతా కూడా నాది కాదు. నేనేంటంటే గనక ఆయన చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ని. సో ఆయన యొక్క ధనాన్ని నేను ఏ విధంగా ఛానల్ చేయాలి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద నేను ఉపయోగపడ్డాను, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగపడ్డాను. సో నా లైఫ్ అంతా చూస్తే కనుక ఫుల్ ఆఫ్ వర్క్, మొత్తం వర్క్, ఫుల్ ఆఫ్ ప్లే. కానీ మొత్తం నేను ఏం చేశాను అంటే కనుక, నా యొక్క ఏవైతే కనుక నా వర్రీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసి, అన్ని కూడా ప్రతిరోజు కూడా భగవంతుడు నాకు మంచి చేశాడు అనేటువంటి ఆలోచనతో ఉండి నేను ఆ యొక్క ధనాన్ని అంతా కూడా భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాను నేను అని చెప్పి ఆయన డైరీలో రాసుకున్నారనమాట. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గనక, అదే విషయాన్ని మనకి స్వామి భగవద్గీతలో చెప్తున్నారు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంలో అన్నమాట. ఇప్పుడు దాకా మనం నిష్కామ కర్మయోగం నేర్చుకున్నాం, కానీ ఈ శ్లోకం ఏం చేస్తుందంటే నిష్కామ కర్మయోగం నుంచి మనల్ని భక్తి యోగానికి తీసుకెళ్తుంది అనమాట. సో నిష్కామ కర్మయోగంలో మనం ఫలాపేక్ష లేకుండా చేస్తాం, కానీ ఏం చేస్తాము భక్తి యోగంలో స్వామి కోసం మనము ఫలాపేక్ష లేకుండా ఆ యొక్క పనులన్నీ కూడా చేస్తాం అన్నమాట. సో ఎలా చేస్తాము ఈ పనులు అని అంటే కనుక స్వామి హింట్ ఇస్తున్నారు అనమాట. సో ఎటువంటి పర్సనల్ కన్సిడరేషన్ కూడా లేకుండా, నాకు ఇది ఇష్టమా కాదా, నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను అనేటువంటిది లేకుండా చెయ్యాలన్నమాట. స్వామి యొక్క సేవ కోసం, స్వామికి ఇష్టం కాబట్టి నేను నాకు ఇష్టం లేకపోయినా సరే చేస్తాను. సో రెండవది ఏంటంటే కనుక నిరాశిర్, అంటే కనుక ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించను అనమాట. నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా నేను చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే కనుక మనం తెలుసుకున్నాం, సో స్వామి కూడా చెప్తున్నారు అనమాట, సో ఏది కూడా మనకి భౌతిక ప్రపంచంలో ఉన్నది ఏది కూడా మనది కాదు, అంతా కూడా ఆయనదే అనమాట. మనం ఏంటంటే కనుక కస్టోడియన్స్, కొన్ని రోజులు మన దగ్గర ఉంచుకోవడానికి మనకి ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము, దాన్ని మళ్ళీ మనము ఆయనదే కాబట్టి, అన్నిటికీ కూడా యజమాని ఆయనే కాబట్టి ఆయన యొక్క సేవలోనే మనము వీటన్నిటిని కూడా ఉపయోగించాలన్నమాట, భక్తియుత సేవలో ఉపయోగించాలన్నమాట. సో ఇంకొక ఫీలింగ్ ఎలా ఉండాలి అంటే కనుక నిర్మము, అంటే ఏది కూడా నాది కాదు, నేను దేనికి కూడా యజమానిని కాదు, స్వామియే యజమాని అనేటువంటి భావనతోటి ఉండాలన్నమాట. సో అదే విధంగా మనం ఈ పనులు చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అర్జునుడికి యుద్ధం చేయడానికి బంధువులు వచ్చారు, అడ్డం వచ్చారు అని చెప్పి అలా అనిపించినట్లే మనకు కూడా ఏదో ఒక ఆటంకులు మనసు చెప్తుంది అనమాట, చెయ్యొద్దు వద్దు అని చెప్పేసి. సో అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఆ యొక్క విగత జ్వర అంటే ఫేవరిష్ మెంటాలిటీ ఏదైతే కనుక మనకి విగత జ్వరం ఉందో అంటే లెథార్జీ అనమాట, బద్ధకం. సో దాన్ని మనము వదిలేయాలన్నమాట. సో వదిలేసి మనం ఏం చేయాలి, మన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క కర్మలన్నిటిని, మన యొక్క గుణ కర్మ, సో ఏదైతే కనుక మన ఆక్యుపేషనల్ డ్యూటీ ఉందో, సో మనం ఏదైతే కనుక కర్మల్లో ఉన్నామో వాటిలన్నిటిని కూడా మనం చక్కగా స్వామి యొక్క సేవ కింద మనము చెయ్యాలన్నమాట. సో ఏం చేస్తుంది, చేస్తే కనుక మనకి ఏమొస్తుంది రిజల్ట్ అని అంటే కనుక ఆ విధంగా సేవ చేయాలి. ఎలా అంటే కనుక ఒక మిలిటరీ పర్సన్ అనమాట, ఓ మిలిటరీలో ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క కమాండర్ ఉంటాడు,
అంటే ఆయన పైన సుపీరియర్ ఉంటాడు అనమాట. ఆయన చెప్తాడు నువ్వు రన్ అంటే కనుక రన్ చేయాలని, పరిగెత్తాలి అంతే. ఆ తర్వాత జంప్ అంటే జంప్ చేయాలి, దూకమంటే దూకేయాలి, ఆయన ఫైర్ చేయమంటే ఫైర్ చేయాలి. ఎదుటిగా ఎవరున్నారు, ఎవరు వచ్చారు, ఎవరు లేరు, నేను ఎందుకు పరిగెత్తాలి, ఇప్పుడు నేను పడుకోవాలా, పరిగెత్తాలా, లేవాలా, ఏమి ఆలోచించరు మిలిటరీ వాళ్ళు. సో మా కమాండ్ వచ్చింది వెంటనే ఎగ్జిక్యూట్ చేసేస్తారనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు కమాండర్ నాకు చెప్పాడు, ఇప్పుడు నేను చేయడం మంచిదా లేదా, చేస్తే బాగుంటుందా అంటే కనుక ఆపోజిట్ వ్యక్తి ఉన్న ఆర్మీలో ఉన్న అతను వీడిని చంపేస్తారనమాట. సో అందుకని ఏం చేయాలి, వాళ్ళు ఎక్కువ ఆలోచించరు, నో థాట్, చేయమన్నారు కమాండర్ కాబట్టి చేసేస్తాం. సో స్వామి కూడా అర్జునుడిని ఈ విధంగానే ఒక కమాండర్ కింద ఆజ్ఞాపిస్తున్నారనమాట. సో అదే విధంగా మన అందరినీ కూడా చెప్తున్నారనమాట. సో ఆ విధంగానే ఏవైతే కనుక కృష్ణ భక్తి సేవలో ఉందో, కృష్ణ భక్తి భావనలో నీ యొక్క కర్మలు ఏవైతే కనుక ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నువ్వు కృష్ణ భక్తి భావనలో చెయ్యి అని చెప్తున్నారనమాట. సో ఏమవుతుందండి, బాగానే ఉంది, స్వామి చెప్పారు మనకి చేయమంటున్నారు, చేస్తే కనుక ఏమొస్తుంది చివరికి అని అంటే కనుక దాన్ని కూడా మనకి స్వామి ఇస్తున్నారు అనమాట. ఏమవుతుంది రిజల్ట్ అంటే కనుక పాత్ ఆఫ్ లిబరేషన్, మనకి ముక్తి లభించడానికి ఆ యొక్క ద్వారం అనేది తెరుచుకుంటుంది అనమాట, ఆ దారి అనేది తెరుచుకుంటుంది అనమాట. సో అల్టిమేట్ గా మనం అందరం కూడా ఏం చేయాలండి, మన యొక్క ఒరిజినల్ హౌస్ అనమాట, మనందరికీ కూడా ధామం అయినటువంటి గోలోక బృందావనానికి వెళ్ళాలి కాబట్టి, సో ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా నిరాశి, నిర్మమో, విగత జ్వర, సో అటువంటి లక్షణాలతోటి మన యొక్క కర్మల్ని చేస్తే కనుక ఏమవుతుందండి, మనకి మన యొక్క పాత్ ఆఫ్ లిబరేషన్, సో మన యొక్క ముక్తి మార్గం అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ విధంగా ముక్తి మార్గంలో పయనించి అల్టిమేట్ గా మనము స్వామిని చేరుకోగలం అనమాట. సో హరే కృష్ణ. సో రేపు మళ్ళీ ఇంకొక చక్కని శ్లోకంతో కలుసుకుందామండి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభు.